నమస్తే నా తెలంగాణ ప్రజలారా. నేను మీ తెలంగాణ రాజుబాయిని. నేనైతే మస్తుగున్నా. మీరు బాగున్నారా? ఏం బాగుంటామంటున్నారా? ఎందుకంటే ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి అంటున్నాడని చెప్పి. లేకపోతే ఓడ దాటిరాక ఓడ మల్లన్న, ఓడ దాటినాకన బోడ మల్లన్న అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. తెలంగాణ ప్రజలకు చెవుల పువ్వులు పెట్టిందని చెప్పి తెలంగాణ ప్రజలు చెప్పుకుంటున్న గోసలు ఇప్పుడు. సో అదంతా పక్కన పెడితే ఎప్పుడైతే కేసీఆర్ గారి ఆనవాళ్లను లేకుండా చేస్తా అని చెప్పిండో రేవంత్ రెడ్డి గారు, మరి ఆనవాళ్ళు తీసేస్తా అన్నప్పుడు తీసేయాలి కదా. మరి మన వెనుక ఏం కనిపిస్తుంది అంటే మళ్ళీ ఇప్పుడు ప్రజల మెప్పు కోసమా, లేకుంటే రాజకీయాల కక్ష కోసమా? రేవంత్ రెడ్డి చేసిన పని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఒకసారి చూడురి. పాలమూరు కేసీఆర్ పంపునకు మళ్ళీ వెటరన్. గీదాని మీద మన సార్ ఏం మాట్లాడిండు ఒకసారి చూడురిగో. 2026 జూన్ 6 తారీఖు మాట్లాడాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది అత్యంత కీలకమైంది. జూరాల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి అన్నీ కలిపితే ఒకెత్తు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఒకెత్తు. ప్రాజెక్టుతో 90 టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చు. ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే నికరంగా 26 లక్షల ఎకరాలకు నీరు అందుతుండే. 27,000 కోట్ల ఖర్చు పెట్టిండ్రు. పంపులు, లిఫ్టులు పెట్టిండ్రు. తప్పు చేసిందేం లేదు. అసలు భూసేకరణ చేయలేదు. భూసేకరణ చేయకుండా ఎట్లా పూర్తవుతుంది? రిజర్వాయర్ సమస్యలు అట్లనే ఉన్నాయి. ఇవేం చేయకుండా రిజర్వాయర్లో నీళ్లు నింపగలమా? నీళ్లను ఎత్తి ఎక్కడ పోయాలి, నా తలకాయ మీద పోసుకోవాలా అని చెప్పి మాట్లాడిన రోజులున్నాయి. నీళ్ళు ఎత్తి నేను ఎక్కడ పోయాలి, తెలంగాణ ప్రజల నెత్తి మీద పోయానా లేకుంటే నా నెత్తి మీద పోసుకోవాలని చెప్పి మాట్లాడిండు. మరి మాట్లాడినోడు మాట మీద ఉండాలి కదా. మరి ఏం చేసిండు? ఇగో దీని మీద బీఆర్ఎస్ గట్టిగా పోరాటం చేసిందబ్బా. ఉన్నారు కదా కృష్ణార్జునులు అయితే ఎవరైతే ఉన్నారో గదే కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు కదా, వాళ్ళ పోరాటం వృధా కాలేదు. ఈరోజు 100కు 100% బల్లగుద్ది చెప్పచ్చు. ఎక్కడైతే కృష్ణార్జునులు అడుగు పెడుతుర్రో అక్కడ సక్సెస్ అవుతుర్రు నిజంగా. అంటే రేవంత్ రెడ్డి గారికి వీళ్ళు నేర్పిస్తుర్రా లేకుంటే వాళ్ళని చూసి నేను నేర్చుకుంటున్నా, అది మాత్రం అర్థమవుతలేదు నిజంగా. ఎందుకు చెప్తున్నా అంటే గింత పెద్ద మాట అన్నాడు కదా, గింత పెద్ద మాట అని ఇగో బీఆర్ఎస్ను బదనాం చేస్తూ నీళ్లు ఎత్తి ఎక్కడ పోయాలని చెప్పిన ముఖ్యమంత్రి మాట్లాడిన నెలన్నర లోపే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కట్టించిన పాలమూరు ప్రాజెక్టులో కేసీఆర్ ప్రారంభించిన పంపు హౌస్కు మళ్ళీ వెటరన్ నిర్వహించింది. మరి ఇప్పుడు ఏమనాలి? రేవంత్ రెడ్డి గారిని ఏమనాలి ఇప్పుడు? నువ్వు జగిత్యాలలో కేసీఆర్ సభ పెడితే రైతు భరోసా వేస్తావు, వరంగల్లో వాళ్ళు సభ పెట్టుకుంటే నువ్వు పక్కన మళ్ళీ సభ పెట్టుకుంటావు, రైతు భరోసా మళ్ళా 2 ఎకరాలకు వేస్తావు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు పొద్దున్నుంచి పిఎని పిలిపించుకొని అసలు బీఆర్ఎస్ కేసీఆర్ ఏం చేస్తుండు, కేసీఆర్ ఏం తింటుండు, కేసీఆర్ ఎక్కడ వంటుండు? ప్రజలు గెలిపించుకున్నది ఎందుకు మిమ్మల్ని? కేసీఆర్ని తిట్టనీక, లేకుంటే బీఆర్ఎస్ వల్ల రక్తం కందెర చూడనీక? మొన్నటికి మొన్న అదే మాట చెప్పిండు. బీఆర్ఎస్ వల్ల రక్తం పొలాలలో చల్లితే పంటలు పండుతాయి అని చెప్పి పాపం వాళ్ళు నమ్మిర్రు. ఆ తెలంగాణ భవన్లకు పోయి ఆ రక్తం మొత్తం ఇచ్చిర్రు. సరే అట్లనే మా తెలంగాణ బాగుపడుతుంది కావచ్చు, తెలంగాణ రైతులు బాగుపడతారు కావచ్చు అని చెప్పి తెలంగాణకు చక్కగా ఎరువులు ఇయనికి ధైర్యం రాని మీకు బీఆర్ఎస్ వల్ల రక్తం అయితే అడనికైతే మాటలొస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు మీరే అన్నారు కదా నీళ్లు ఎత్తిపోసి నేను నా తలకాయ మీద పోసుకోవాలని చెప్పి, మరి ఎట్లా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తుర్రు?
ఆ? ఇక్కడ ఒక మాట మాట్లాడి గీ నుంచి గీ పక్కకొచ్చే వారికే రెండో మాట. యావత్ తెలంగాణ ప్రజలకు ఏం చెప్పిర్రు మీరు? 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలో ఒక్కటైనా అమలు చేసిర్రా? ఆ ఒక్కటి ఏదో తుత్తర తుత్తర నడుస్తుంది. అష్ట కష్టాలు పడుతుర్రాళ్ళు. తెలంగాణ ప్రజలు అసలు మిమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నారు? బీఆర్ఎస్ వాళ్ళని తిట్టినీకా? లేకుంటే కేసీఆర్‌ని తిట్టినీకా? ఇప్పుడు ఇదేంది? కేసీఆర్ మీద కక్షతోని చేసినవా? లేకుంటే తెలంగాణ ప్రజల మెప్పు కోసం చేసినవా? మళ్ళీ ఏమనుకోవాలా దీని గురించి మరి మేము? నీ మంచి గురించి చేసినవా? లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి గట్టిగా ప్రశ్నిస్తున్నారని చేసినవా? లేకుంటే తెలంగాణ ప్రజల మీద ప్రేమతోని చేసినావా? తెలంగాణ ప్రజల మీద ప్రేమతోనైతే చెయ్యరు. చేసి ఉండకపోవచ్చు. నాకు అది కన్ఫర్మ్ అది. ఎందుకంటే నేనే కాదు, చాలా మంది పేద ప్రజల దగ్గరికి పోయి మైక్ పెడితే వాళ్ళు అదే మాట మాట్లాడుతుర్రు. మేము గెలిపించుకున్నది రేవంత్ రెడ్డి మాకు ఇంతవరకు ఎప్పుడు మంచి చేసింది లేదు, ఒరిగింది లేదని చెప్పి చెప్పకనే చెప్తున్నారు. ఇగో కేసీఆర్ గారు నిర్మించిన రిజర్వాయర్‌లోకే నీటిని ఎత్తిపోసింది. మంగళవారం సాయంత్రం 5:55 గంటలకు ఒక పంపును 19 సెకన్ల పాటు నడిపింది. తర్వాత 6:20 గంటల నుండి 7:20 గంటల వరకు ఏకధాటిగా రన్ చేసి రిజర్వ్‌లో 1 టీఎంసీ నింపిందట. 1 టీఎంసీ వాటర్ నింపుకుందట. 2023 డిసెంబర్‌లో అధికారంలో వచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై రాజకీయ కక్షతో దాదాపు 2.5 ఏళ్లుగా పాలమూరును పడావు పెట్టింది. అవును. అప్పటికే 90% పూర్తయింది ప్రాజెక్టు. 90% పూర్తయిన ప్రాజెక్టును ఒక 10% కంప్లీట్ చేయడానికి కాంగ్రెస్ వల్ల కాలేదు. ఏం లాభం? 3.5 ఏండ్లు. 3.5 ఏండ్లలా ఇటుక పెట్టింది లేదా? మట్టి ఎత్తింది లేదా? యావత్ తెలంగాణ ప్రజలకు ఎక్కడ పోయి మైక్ పెట్టినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 2028లో ఢిల్లీకి పంపాలనా లేకుంటే కొండారెడ్డిపల్లెకి పంపాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు. మీరు గిట్టనే చేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డి గారు, నిజంగా చెప్తున్నా, పొద్దున్న లేచి పిఎన్ పిలిపించుకొని కృష్ణార్జునులు అదే కేటీఆర్ హరీష్లు ఏం చేస్తుర్రు, ఏం ప్రోగ్రామ్ చేస్తుర్రు, లేకుంటే కేసీఆర్ ఏం తింటుండు, కేసీఆర్ ఏం వార్తలు చదువుతుండు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏం వ్యవసాయ పనులు చేస్తున్నాడు, లేకుంటే కేసీఆర్ నెక్స్ట్ టార్గెట్ ఏంది, గివి పిఎన్ అడగద్దు. లేకుంటే మీ పిఏనో లేకుంటే మీ బృందాన్ని ప్రజల్లోకి పొమ్మని చెప్పు. ప్రజల్లోకి పోయి మనం ప్రజలకు ఇచ్చిన హామీలేమి, మనం ఏం చేస్తున్నాం, 24 గంటల పాటు నువ్వు ఢిల్లీలోనే 73 సార్లు ఢిల్లీ పోయామని చెప్పి ప్రతిపక్ష నేతలు కావచ్చు, లేకుంటే ఎక్కడ వార్తలు పెట్టినా కానీ 72సారి ఢిల్లీ పోయిండు, 73సారి ఢిల్లీ పోయిండు. నిన్న మీరే చెప్పారు కదా సార్, నేను ఢిల్లీకి పోయేదే ప్రజల గురించి, నా మీద అనవసరంగా ప్రతిపక్ష పోళ్ళు కుట్రలు చేస్తారని చెప్పి. అంటే ఢిల్లీకి పోయినా అని చెప్పి ఒప్పుకునేది మీరే, ఢిల్లీకి పోయేది ప్రజల క్షేమం గురించి అని చెప్పేది మీరే. మీరు ఢిల్లీకి పోతే ప్రజలకు ఇక్కడ ఏమవుతుంది నాకు అర్థం కాదు. తెలంగాణలో తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రజలకున్న కష్టాల మీద మాట్లాడు అంటే బీఆర్ఎస్ అది చేస్తుంది, బీఆర్ఎస్ ఇది చేస్తుంది. గీ మాటలా? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా కళ్ళు తెరిచి మా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎప్పుడైతే నెరవేరుస్తారో అప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ ఓటేసే ఛాన్స్ ఉంటుందని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు ఎక్కడ మైకి పెట్టినా కానీ అదే మాట చెప్తున్నారు. మీరు గిట్టనే చేసుకుంటూ పోతే ఈసారి కాదు, ఇక ఎప్పటికైనా కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢిల్లీకి పంపాలా లేకుంటే కొండారెడ్డి పల్లెకు పంపాలా అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న మాట వాస్తవమా అవాస్తవమా చూస్తున్న ప్రేక్షకులందరూ ఒక్కసారి కామెంట్ పెట్టుర్రి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. నేను మీ తెలంగాణ రాజుబాయిని. జై తెలంగాణ.